మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సింహగిరి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తొలి పావంచ నుండి మొదలైన గిరి ప్రదక్షిణ స్వామివారు కొలువైనటువంటి సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు నడక మార్గాన పయనించి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ ముగిసినట్టుగా భక్తులు భావిస్తారు. గిరి ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. స్వామివారి ఆలయ ప్రాశస్యం కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణకు ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనతో పాటు చాలా మంది ఉన్నారు. నాకు అనిపించింది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, యంగ్స్టర్స్ ఉన్నారు, కొంతమంది కాలేజ్ అబ్బాయిలు. వీళ్ళు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఒకసారి అడుగుదాం. విజయనగరం డివిజన్ నుండి వచ్చాం. దగ్గర పోల్సా డివిస్ జాబ్ చేస్తూ వచ్చాం. ఈ రోజు లీవ్ పెట్టి మరి వచ్చాము. మన సంవత్సరంలో ఈ ఒక్కరోజు గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఉద్దేశంతో అందరం లీవ్ పెట్టేసి వచ్చాం. గోవిందా గోవిందా. మూడోసారి ఇది. అలసట అనిపించదు. అంతా గోవిందా గోవిందా. ఎన్ని కిలోమీటర్లు అంతా గోవిందా మా వెనకట్లు ఉంటాడు. అలా వెళ్ళిపోతాం. 6 వచ్చాం. మరి ఇది మూడోసారి మీ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, ఏమనిపించేది? అంటే 32 కిలోమీటర్లు నేరుగా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నా పర్వాలేదు, కానీ గిరి ప్రదక్షిణ చేసే దర్శనం చేసుకోవడం ఎందుకు? గిరి ప్రదక్షిణ చేస్తే అందరితో పాటు దేవి దర్శనం చేసుకుంటే అది ఒక ఎంజాయ్, ఒక మూమెంట్ వస్తుంది. అది డైరెక్ట్ గా వెళ్ళేది వేరేలా ఉంటది. అది ఒక మూమెంట్ లో వెళ్తాం అంతే. అందరితో చేసుకుంటే వెళ్ళడం బాగుంటది అని చెప్పి దేవుని వాళ్ళతో నడుచుకుంటే వెళ్తున్నాం. కోరినవి తీరుతాయని కూడా అంటూ ఉంటారు కదా. గిరి ప్రదక్షిణలో పాల్గొని మనం ఏదైనా ఒక మొక్కుకుంటూ 32 కిలోమీటర్లు, చాలా మంది అయితే చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటారు. అది దేవునితో భక్తితోటి చెప్పులు లేకుండా వెళ్తా ఉంటారు. కానీ పుచ్చుకుంటే అవి అని చెప్పి చెప్పులు కొడితే వెళ్తారు. దేవుని భక్తితోటి పోవడమే ఇలా చాలా మంది భక్తుల్ని కదిలిస్తే మేము ప్రతి సంవత్సరం వస్తామని భక్తులు చాలా మంది కనిపిస్తారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదంటే గతంలో 2-3 సార్లు గిరి ప్రదక్షిణ చేశాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంతమంది భక్తులతో గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడిద్దాం రండి. 32 కిలోమీటర్లు భారం అనిపించదు. ఆ దేవుడు అనుగ్రహం ఉండగా బాధేం అనిపించింది. బానే ఉంటుంది. ఎన్ని గంటలకి? 2 o'clock స్టార్ట్ అయ్యాము. తొలి పావంచ. అవును, 2 గంటల పాటు నాన్ స్టాప్ గా నడిచాం. మీరు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రతి సంవత్సరం పాల్గొంటారు కాబట్టి ఈ రోజు 2 గంటలకు మొదలైతే గిరి ప్రదక్షిణ మీరు ఎన్ని గంటల కల్లా 10కి అయిపోద్ది అనుకుంటున్నా. ఏం మొక్కుకున్నారు స్వామి? దేవుడు చెప్పు. కానీ ఎక్కడి నుంచి వచ్చారు? గాజువాక నుంచి వచ్చాను. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల మీకు ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అంటే అది అనుభవం, ఇంక అంతేనమ్మా. అది చెప్పలేని అనుభవం. అది భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం అంటారు. అవును, విన్నాం. అవి వినే ఆ నమ్మకంతో చేస్తాం. స్వామివారు చాలా పవర్ఫుల్ అంటూ ఉంటారు. చాలా పవర్ఫుల్ కాబట్టి నడవగలుగుతున్నాం ఈ వయసులో కూడా మేము. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి నుంచి వచ్చామండి. ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యారు? మేమండి 1 గంటకి స్టార్ట్ అయ్యాం. 11 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఫ్యామిలీ అంతేనా? ముగ్గురు వచ్చామండి. వచ్చారా? ప్రతి సంవత్సరం చేస్తారా? చేస్తున్నామండి. 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి కాలు నొప్పులు అవి రాలేదమ్మా? దేవుడు మయమండి, అనుకున్న పనులు చేస్తాడని మాకు నమ్మకం. అందువల్ల నేను అనుకోకుండా మళ్ళీ బయలుదేరాను ఈ రోజు. గతంలో అనుకున్నవి అలా జరిగాయా? అనుకుని 3 జరిగాయండి నాకు. ఈసారి జరగాలని చెప్తారా? అయిపోయాయి కాబట్టి చెప్పొచ్చు. నేను అనుకుని అన్ని జరిగాయి. మనవడు పుట్టాలనుకున్నాను, మనవడు పుట్టాడు. ఇల్లు కావాలనుకున్నాను, అయ్యింది. కొత్త ఇల్లు వచ్చింది. పిల్లడు పని కావాలనుకున్నాను, వచ్చి 3 జరిగాయి. ఇప్పుడు 4 అనుకుని పని అవుతుందని వచ్చాను. ఇప్పుడు 4వ పని ఏంటి అని అయితే మేము అడగం, ఎందుకంటే ఖచ్చితంగా అది అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. జాగ్రత్తగా గిరి ప్రదక్షిణ చేయండి. థ్యాంక్ యూ అండి. రైట్. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వచ్చాం మేడం. ఫస్ట్ టైం. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. థ్రిల్లింగ్ అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా
ఎందుకు ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? న్యూ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతకుముందు ఎప్పుడూ ఇలా రాలేదు మేడం. చాలా ఆనందంగా ఉంది రావడం, అయితే కొత్తగా అనిపిస్తుంది. ఇంత దూరం నడలేదు ఎప్పుడు కూడా, ఇంత దూరం నడిచి వచ్చి అంత ఆనందంగా చాలా చాలా సంతోషంగా మంది ఉంది. అడ్వెంచర్స్ కోసం చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారు, చాలా చాలా ట్రిప్స్ అన్ని వెళ్తున్నారు. సో ఇందులో ఏంటంటే డివోషనల్ పరంగా కానీ అన్ని పరంగా కూడా ఇది బాగుంటుందని, దేవుడి పరంగా అన్నిటికీ బాగుంటుందని మేము ఉద్దేశం. ఒక అడ్వెంచర్ ఫీలింగ్ కోసం కొత్త లొకేషన్స్ వెతుక్కుంటారు, బట్ ఇది ఆధ్యాత్మికమైనటువంటి ప్లేస్, దట్టు పవర్ఫుల్ గాడ్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇట్స్ కూడా 32 బట్ కిలోమీటర్లు. ఏంటంటే చాలా ఆనందంగా ఉంది, చాలా క్రౌడ్ ఇంకా పెరుగుతుంది కూడా, కానీ వాతావరణం కూడా చాలా బాగా సహకరించింది ఈ రోజు. వెదర్ నిజంగా గ్రేట్. మనకి 3 రోజులు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి అన్నారు. ఈ రోజు వెదర్ రిపోర్ట్ తీసుకుంటే వర్షాలు లేవు, హ్యాపీగా గిరి ప్రదక్షిణ. ఇంకా మధ్యలో అందరూ కూడా ప్రసాదాలు అవి ఇవ్వడం కూడా అందరికి కూడా చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. అందరికి కూడా చాలా థ్యాంక్స్. జై గోవింద, జై జై గోవింద. నిన్నటి వరకు వర్షాలు పడ్డాయి, సడన్ గా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆగిపోయింది. పౌర్ణమి కూడా రెండు గంటలు స్టార్ట్ అయింది. పబ్లిక్ కూడా అంత ఫ్లోటింగ్ పెరుగుతుంది అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను, సో ఎక్స్పీరియన్స్ నేను కూడా చూద్దామని. మీరు కూడా విన్నారా సార్, గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది, మంచి జరుగుతుందని విని వచ్చారా? విన్నానండి, చాలా మంది చెప్పారు. మా ఇల్లు కూడా ఇక్కడే, నేను ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇక్కడ జర్నీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సో వెల్ అండ్ ఎక్స్పీరియన్స్. నేను ఉన్నది అమెరికాలో, యుఎస్ లో ఉంటున్నాను. సో ఫస్ట్ టైం 3 months అవుతుంది ఇండియా వచ్చి. సో బెటర్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు చూడలేదు, సో చూద్దామని ఎక్స్పీరియన్స్ చేస్తాను. జనరలీ మనం ఎప్పుడు నడక అలవాటు లేని వాళ్ళు 1-2 కిలోమీటర్లు నడిస్తే అలసిపోతాం కదా. నేనే ఎక్స్పీరియన్స్, అసలు నాకు అసలు షూస్ లేకుండా నడవనాలే, ఫస్ట్ టైం నడుస్తున్నా. సో తెలుసు కదా మీకు యుఎస్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది అండి. సో ఫస్ట్ టైం నేను నడుస్తున్నాను, నాకు తెలుస్తుంది ఏంటి అనేది. సో బెటర్ ఎక్స్పీరియన్స్, భగవంతుడి దయ ఉంటుంది. మాది రాజాం, శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు విజయనగరం జిల్లా వచ్చాం. చాలా బాగుంటది గిరి ప్రదక్షిణ, చాలా ఎక్సైట్మెంట్ గా తిరుగుతాం. ఎక్కడ నీరసం అనేది రాదు, వచ్చినా దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాం. ఎలా పవర్, గోవిందనామాలు చదివితే చాలా విల్ పవర్ వస్తుంది, చాలా ఎనర్జీ వస్తుంది. స్టూడెంట్స్ బట్ స్టూడెంట్స్ అయ్యండి డెవోటీస్ గా చాలా ఎక్స్పీరియన్స్డ్ గా దాన్ని నమ్మాము. గిరి ప్రదక్షిణ చేస్తే మనం అనుకున్నది ఖచ్చితంగా తీరుతుంది. ఆ మనసులో ఆ కోరిక ధర్మం అయి ఉండాలి, ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది. కోరిక ధర్మం అయి కోరిక ధర్మంగా ఉండాలి. మేమందరం ఒకటే బ్యాచ్. 6 వెళ్ళారు, ఆర్డర్ వెళ్ళారు. అదే ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? మేము 3.5 hours అలసిపోలేదా? ఎక్కడ డౌన్ అవ్వలేదు, ఆగలేదు. ఇంకా లెవెల్స్ అలాగే ఉన్నాయి, ఎనర్జీ లెవెల్స్. వచ్చేసరికి చూడాలి ఎలా ఉంటుంది అంటే గోవింద నామం చదువుతున్నాం కూడా మేము. స్టార్ట్ ఒక గోవింద నామం, గోవింద నామం చెప్తారు ఒకటి. గోవింద నామం. కుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సూపర్ సూపర్. అంటే జనరల్ గా మనం ఏదైనా చిన్న ట్రిప్ కి వెళ్తేనే చాలా ప్రిపరేషన్ తో వెళ్తాం, బట్ 32 కిలోమీటర్లు నడక దారిన గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకోవడానికి ఎలాంటి ప్రిపరేషన్ కావాలి? ఇలా ఎనర్జీగా వెళ్ళిపోతే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. దేవుడి మీద నమ్మకం, మన మీద నమ్మకం ఉండి మనం ఒక బ్యాచ్ ఉంటే ఖచ్చితంగా తెలిసి మీ ఎనర్జీ లెవెల్స్, మీరు చెప్పే గోవింద నామ స్మరణ విని
మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చేసే వాళ్ళు బట్ దేవుడే తీసుకెళ్తారు ఖచ్చితంగా. సింహాద్రప్పన్ స్వామి నడిపించేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. 5 సంవత్సరాలు నా కాళ్ళు నొప్పులు అసలు నడే ఓపిక కూడా నాకు లేదు. కానీ ఆ దేవుడి మీద నమ్మకం ఉండి వచ్చాను, ఇంతవరకు నడిచేసాను. అది భోగాపురం దగ్గర ముంజేరు సొబ్బనపేట. మీకు జనరల్ గా కాళ్ళు బాగోవు అస్సలు, ఇంటికాడ కూడా కూర్చొని లేగలేను. కానీ ఆ దేవుడే నడిపించేస్తాడు అనేసి ఆ ఆటో మీద వచ్చాము. ఇక్కడ దాకా అసలు ఏటి అనిపించలేదు, 4 గంటలు నడిచేసాను. ఇంకా కూడా నాకు ఇంకా నడాలనే అనిపిస్తుంది. ఇంకా నడవడానికి చాలా ఉంది, నడవండి జాగ్రత్తగా. అలాగండి. ఏమైనా మొక్కుకున్నారా స్వామి? ఏమి మొక్కలేదు, మేము ఎప్పుడు ప్రశాంతంగా శుభ్రంగా సంతోషంగా ఉండాలి. ఏం పేరు? ప్రణవ్. గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారా? ఫస్ట్ టైమా? ఓకే. మరి అలసిపోతారు, టైర్డ్ అయిపోతారు కదా, స్టూడెంట్ కదా, మీకు అంత ఎనర్జీ ఉందా? ఉందా? ఎవరు చెప్పారు గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుందని? అసలు ఎవరు చెప్పలేదు, నార్మల్ గా నేను వచ్చాను. ఎందుకు చేయాలి అనుకుంటున్నారు? దేవుని కోసం. దేవుని కోసమేనా? అంటే దేవుని కోసం అంటే బ్లెస్సింగ్స్ వస్తాయని. బ్లెస్సింగ్స్ కోసం అంటే అది మనకే ఉపయోగపడుతుంది కదా. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వచ్చారా? ఇంతకుముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు? 10 years. 10 years నుంచి చేస్తున్నారు? 15 years దగ్గర. 15 years. మా అబ్బాయి 7th క్లాస్ నుంచి చేస్తున్నాను. ప్రెసెంట్ MBBS అయిపోయింది, PG ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. ఎందుకు మా అంత నమ్మకం? అంటే చాలా నమ్మకం అండి, చాలా నమ్మకం. నిజంగా ఒకసారి చేస్తే చాలా నొప్పులు తగ్గుతాయి కూడా. చెప్పండి బాబు. మేము గత సంవత్సరాలుగా 7 సంవత్సరాలు బట్టి మేము వస్తాం. సింహాద్రప్పన్ అంటే మాకు చాలా నమ్మకం, కంపల్సరిగా మేము వస్తాం. ఏ స్వామి ఉగ్ర రూపంలో ఉంటారు కదా, వరాహ లక్ష్మి నృసింహ స్వామి. చందనోత్సవం అనేది ఒక గొప్ప అనుభూతి, చల్లదనంతో కప్పున్నటువంటి చాలా చల్లదనం. దేవుడే నమ్మకం అండి, నమ్మకం బట్టే మేము వస్తాం. చాలా నమ్మకం. మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయండి. మేము హౌస్ కూడా కట్టుకున్నాము. మేము అదే ఆ దేవుడికి మొక్కుకొని వచ్చి గత సంవత్సరం హౌస్ కట్టుకున్నాం. ఈ సంవత్సరం పెళ్లి కూడా అయింది. మీ అబ్బాయికా? బాబు కూడా పుట్టాడు. మాకు నమ్మకం అండి, చాలా నమ్మకం. ఈ వయసులో మీరు గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు చేయడానికి సిద్ధపడ్డారంటే మిమ్మల్ని చూస్తే చాలా చేస్తామండి. ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా నమ్మకం ఆ దేవుడు అంటే మాకు. మాకు ఏం లేదండి, దేవుడే భక్తి ఉంటే వెళ్ళిపోతే మనకి ఏ అలసట రాదనమాట. మనం భక్తితో ఉంటే ఏదైనా ఉంటుంది. మన నమ్మకమే ప్రధానం, అంతే. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కదా? చాలా పెరుగుతున్నారండి, లక్షల్లో వస్తారు. 7 ఏళ్ల క్రితం మీరు మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ టైం అప్పటికిప్పటికి చాలా జనం పెరిగారు, చాలా జనం వస్తారు. కాకినాడ, రాజమండ్రి, అటు సైడ్, ఇటు విజయనగరం, శ్రీకాకుళం, చాలా దుఃఖాల నుండి వస్తారండి. దేవుడు అంటే మాకు చాలా నమ్మకం, సింహాద్రప్పన్ అంటే. అమ్మ, మామూలుగా మనం సింహాచలం టెంపుల్ కి వెళ్ళి స్వామిని దర్శించుకోవటం ఒక రకమైన అనుభూతి అయితే, గిరి ప్రదక్షిణ చాలా ప్రత్యేకత. ఆషాఢ పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. 32 కిలోమీటర్లు అంటే తొలి పావంచ నుండి మొదలయ్యి 32 కిలోమీటర్లు కొండ చుట్టూ నడిచినాక స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా ఇది అనిపిస్తుంది. మళ్ళీ దర్శనంకి రావాలనిపిస్తుంది. కనిపించట్లేదండి, నమ్మకమే. దేవుడి నమ్మకం బట్టి వస్తే మనకి ఏ నొప్పులు లేవండి, చాలా నమ్మకం. నెక్స్ట్ కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది. లక్ష్మీ నరసింహ అంటే మాకు చాలా నమ్మకం, భక్తితో కూడిన నమ్మకం. ఇప్పుడు 7 ఏళ్ళు, ఇప్పుడు దగ్గర 6 పూర్తయిపోయి 7వ సంవత్సరం. ఒక 1 year కరోనా సంవత్సరం మిస్ అయ్యామేమో, కానీ ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. వర్షం కూడా మిస్ అవుతామేమంటే ఏమీ లేదు, అలాగే వెళ్ళిపోతాం. వర్షం అదే నమ్మకం, స్వామి నమ్మకం అదే. నా భక్తులు వస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు తడిపిస్తానేటనేసి పంపించారు, భగవంతుడే పంపించాడు మమ్మల్ని. నిజంగా వర్షాకాలంలో వర్షాలు సాధారణమే, గానీ ఇప్పుడు తుఫాన్ ఉంది, పెద్ద వర్షాలు ఉన్నాయి. 3 రోజుల నుండి తుఫాను, ఉదయం కూడా న్యూస్ లో కూడా అదే మాట. వర్షంతో ఎలా వెళ్తారు అనుకున్నాం, కానీ అంతా స్వామి చూసుకుంటాడు అనుకున్నాం. బస్సు ఎక్క వర్షం అయిపోయింది. నమ్మకం అది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయేమో? బాగుంది, చాలా బాగుంది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఎక్కడికక్కడ వాటర్ అన్ని గవర్నమెంట్ కూడా బాగా చేస్తుంది. లక్ష్మీ నరసింహ అంటే మాకు చాలా నమ్మకం. జై గోవింద, జై గోవింద, జై జై గోవింద.